ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డే గురించి వి వర్ వెయిటింగ్ యాక్చువల్లీ సిన్స్ అ మంత్ ఆర్ 2 months. ఎందుకంటే ఈ ఈ కార్యంను తలపెట్టినాము. ఇది చాలా పెద్ద పని అని కూడా తెలుసు. ఎందుకోసము అంటే యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేయాలని మేము ఎందుకు అనుకున్నామనంటే మా హస్బెండ్కి అక్కడ ఏమంటారు సికింద్రాబాద్ సైడ్ ఆఫీస్ ఉండింది. బట్ బిజినెస్ అంతా సరిగ్గా అవ్వట్లేదు సిన్స్ 4 to 5 years అన్న. సో ఆ రెంట్ పే చేయాలి, 20,000 రెంట్ పే చేయాలి అంటే ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్ ఫర్ అస్. సో ఎప్పటి నుంచో అంటున్నాడు ఒక చిన్న షెడ్ వేసుకుంటాను నేను ఫస్ట్ ఫ్లోర్లో, సో దాట్ అట్లీస్ట్ నా మెటీరియల్ అనేది తీసుకొని వస్తాను, వెనెవర్ ఐ గెట్ అ కాంట్రాక్ట్ ఐ కెన్ గో విత్ ఇట్ అన్నట్టుగా అనుకున్నాము అని అన్నాడు. 2-3 years నుంచి అనుకుంటున్నాడు. బట్ నేనేమనుకున్నానంటే ఒకవేళ ఒకటే షెడ్ వేసామనుకోండి, ఒక చిన్న రూమ్, లేటర్ ఆన్ పిల్లలకి ఒకవేళ ఇల్లు కట్టాలి అంటే ఇట్ విల్ బి డిఫికల్ట్, అంటే వేసి మళ్ళీ తీసేయడము అట్లా అవుతుంది. అండ్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 5 to 6 lakhs అని అనుకున్నాము. దెన్ ఐ థాట్ దాని బదులు ఒకవేళ 2 portions వేసుకుంటే ఎలా ఉంటుంది, కనీసం అంటే రెంట్స్ వస్తాయేమో అన్నట్టుగా అనుకున్నాము. దెన్ ఒక చిన్న రూమ్ లాగా వేసుకొని దెన్ ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాము అని అనుకున్నాం మేము. అయితే ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్, ఎందుకంటే ఆల్రెడీ ఐ ఓ టు SBI ఒక లోన్ ఉంది ఆల్రెడీ, ఈ ఇంటి లోన్ ఉంది సిన్స్ 10 years వీ హ్యావ్ బీన్ పేయింగ్ ఫర్ దాట్. అవుతుందా లేదా, కష్టమేనా. దెన్ ఎడ్యుకేషన్ లోన్ ఒకటి ఉంది మా పాపది, వీ హ్యావ్ టేకెన్ అంటిల్ నౌ ఐ డిడ్ నాట్, అంటే ఆ ఇంట్రెస్ట్ కట్టడమే అవుతుంది. సరేలే ఈ 2 ఉన్నాయి, ఇంకా మళ్ళీ నాకు లోన్ వస్తుందా లేదా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మై ఫ్రెండ్ క్లాస్మేట్ ఈజ్ సిన్స్ LKG అన్న SBI ఇంటర్నల్ ఆడిటర్ నౌ. ఆయన ఏమన్నాడంటే అరే నీ పే స్లిప్ తీసుకొని వెళ్ళురా, యూ కాంటాక్ట్ SBI, దే విల్ టెల్ యూ కదా వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని. అంటే అనుకోకుండా అసలు మేము ఏం అనుకోలేదు, వెళ్ళినాము. సింపుల్గా యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇంత వస్తుంది అమౌంట్, 32-33 lakhs వరకు వస్తుంది అని చెప్పారు. అండ్ ఎందుకు అంటే ఈ 10 years నుంచి నేను ఒక్క 1 month నేను స్కిప్ చేయలేదు లోన్ రీపేమెంట్లో, ఎప్పుడు అంటే స్కిప్ చేయలేదు కాబట్టి వచ్చింది అని అన్నాడు. సిబిల్ స్కోర్ వాజ్ గుడ్ అండ్ దేవుని చిత్తం అది. అనుకోకుండా అసలు మేము అనుకోలేదన్న, ఒక 1 monthలోనే ప్రాసెస్ అంతా అయిపోయింది అండ్ వీ స్టార్టెడ్ దిస్. అండ్ ఇది స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం కానీ ఇంత కష్టం అని అనుకోలేదు. ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్. ఒక్కొక్క స్టెప్లో వెళ్ళాలి అని అంటే మనీ అరేంజ్ అవ్వాలి, దెన్ మళ్ళీ SBI వాళ్ళు ఇవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే బిల్డింగ్ అట్ ఎ టైం ఒక్కటేసారి మనం కట్టేస్తే కాస్ట్ విల్ బి డిఫరెంట్. కానీ ఫస్ట్ ఫ్లోర్ ఇది కింది ఇది అయిపోయాక ఫస్ట్ ఫ్లోర్ వేయాలంటే కిందివన్నీ పాడైపోతాయి, మళ్ళీ లోపల వేయాలి, బయట వేయాలి, గేట్స్, దెన్ స్టేర్స్, దెన్ అన్నీ ఒక్కొక్కటి అయిపోతూనే ఉంది. ఎట్లా ప్రభువా అని అన్నప్పుడు ఒక్కొక్క దానికి అరేంజ్మెంట్ అవుతూనే ఉంది. ప్రేయర్ చేసాము, దేవుడు ఏదో ఒక విధంగా ఎవరి ద్వారానైనా హెల్ప్ చేశాడు అండ్ ఇది కట్టగలిగామంటే దేవుని కృపని. అంటే నేనేమనుకున్నానంటే నేను ఎట్లా కష్టపడి వచ్చాను, నా పిల్లలు అట్లా ఇబ్బంది పడకూడదు. మేము ఫస్ట్ ఉన్నప్పుడు ఒక చిన్న రూమ్ అన్న ఇంతే, ఒక కిచెన్, కానీ అది నేను పోయిన తర్వాత కూడా మేమిద్దరం ఉన్నంత వరకు నా పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి అన్నట్టుగా, నేను సఫర్ అయినట్టు నా పిల్లలు సఫర్ కాకూడదు అన్నట్టుగా అనుకున్నాము. అండ్ దిస్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ గాడ్ ఆల్మైటీ. అండ్ దేవునికే మహిమ కలుగును కాక. ప్రతి విషయంలోనూ అన్న, ఏ విషయంలోనూ అన్నా, ఏ కొదువగా ఉన్నా, ఏ బ్యారియర్స్ ఉన్నా, ఏ హిండ్రెన్సెస్ ఉన్నా, గాడ్ వాజ్ విత్ అస్ అండ్ విత్ అవర్ ఫ్యామిలీ. ఇంకొకటి ఒక చిన్న విషయం అన్న, నేను అది టెస్టిమనీ చెప్పాలి అని అనుకున్నాను. ఆల్రెడీ మా ఆంటీ వాళ్ళకి తెలుసు, డాడీకి తెలుసు, అక్క వాళ్ళకి ఇంకా తెలియదు, సిస్టర్స్కి కూడా తెలియదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెస్టిమనీ, ఎందుకంటే చాలా పెద్ద విషయం అన్న. యాక్చువల్లీ 2012లో అందరికి తెలిసిందే, 2012లో హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీ అయ్యింది. అయిన తర్వాత నాకు ప్రైవేట్ జాబ్ ఉండింది అప్పుడు. ఉన్న తర్వాత అతను ఏమన్నాడంటే లేదు ఇప్పుడు ఈ ప్రైవేట్ జాబ్ వల్ల అయితే కాదు, నాకైతే సర్జరీ అయింది, యూ హ్యావ్ టు డూ సంథింగ్. నేను DSC రాయమన్నా ఏం రాయమన్నా నేను ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. పిల్లల మీదనే నా ఫోకస్ అంతా ఉండింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నాకైతే ఎప్పుడూ ఆపలేదు, చదువు విషయంలో అయితే నాకు ఎన్నడూ ఆపలేదు. నాకు సపోర్టివ్గా డిగ్రీ అవ్వగానే 19 yearsలో నా మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత కూడా అసలు నాకు
చేయించినంటే ఎంఏ చేయించాడు, ఎంకామ్ చేయించాడు, కార్ డ్రైవింగ్ నేర్పించాడు, బైక్ డ్రైవింగ్ నేర్పించాడు. మళ్ళీ టీఎస్ఎట్ ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ పాస్ అవ్వడానికి కూడా కారణం అంటే చేయాలి నువ్వు అని. మళ్ళీ కామర్స్లో కూడా సెట్ కామర్స్ క్వాలిఫై అవ్వడము. ఈ జాబే కాదు, ఇంకొక డిగ్రీ లెక్చరర్ లాగా గురుకులాలో రావడము, తర్వాత జేఎల్ లాగా జూనియర్ లెక్చరర్ లాగా రావడం, ఎందులో నన్ను ఆపలేదు, ఆయననే ప్రోత్సహించి. మరి దేవుని చిత్తమేమో అది నాకైతే తెలియదు, కానీ ఎందులో అయితే నన్ను ఆపలేదు. ఎడ్యుకేషన్ విషయంలో, జాబ్ విషయంలో నేనే ఏం రాయాలి ఎగ్జామ్ అని అనుకుంటాను, కానీ హీ నెవర్ స్టాప్ మీ అన్న. అసలు నువ్వు చదవాలి, నువ్వు ఎంతవరకు చదువుతా అంటే నేను చదివిస్తాను, మేబీ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందేమో అనేసి చదివించాడు, నన్ను ప్రోత్సహించాడు ప్రతి విషయంలోనూ. నా భర్త, మేము ఇప్పుడు ఇట్లా ఉన్నామంటే ఫస్ట్ దేవుడు, గాడ్, అండ్ దెన్ నాకు డాడీ, తర్వాత ఈయన. ఇప్పటికీ ఐ కాల్ హిమ్ డాడీ, ఎందుకంటే ఐ వాజ్ ఓన్లీ 9 డాడీ. ఆఫ్టర్ దాట్ ఎక్కువ రోజులు ఉన్నాను అంటే విత్ మై హస్బెండ్ ఓన్లీ ఐ థింక్ 32 years ఉండడం అవుతుంది. అండ్ ఫ్రమ్ మై డాడ్ ఐ లెర్న్ పంక్చువాలిటీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్ చేయడం అనేది నేను డాడ్ నుంచే చూసాను. డాడ్ మాకు చిన్నప్పుడు నేర్పించాడు కాబట్టి నాకు అవి వచ్చాయేమో అని నేను అనుకుంటాను. సమ్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ డాడీ. ఏదన్నా హ్యాండ్ రైటింగ్ అయినా సరే, ఎట్లయినా సరే, ఎలా రాయాలి ఏంది అనేది ఇప్పటికీ కాలేజ్లో కూడా ఏదైనా అడ్మిషన్ రిజిస్టర్స్ రాయాలన్నా దేనికైనా దే కాల్ మీ ఓన్లీ. ఎంత హెక్టిక్ జాబ్ అయినా అప్పుడు అనుకుంటాను, అంటే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉండడం కూడా ఇట్ ఈస్ డిసడ్వాంటేజ్ అని అనుకుంటారు. అయితే అప్పుడు అన్న 7 jobs తీసి పెట్టాడు. అంతకుముందు నువ్వు జాబ్స్ రాయంటే నేను ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళి నాకు ఇష్టం లేకుండా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. అయితే పెట్టి ఈ ఏడిట్లో నువ్వు ఏదన్నా ఒకటి కొట్టాలి, ఎందుకు అనంటే ఇప్పుడు మన పరిస్థితి ఇట్లా ఉంది అనంటే ఒకటే జాబ్ తీసుకుని ఆ జాబ్కి నేను ప్రిపేర్ అయ్యాను. ఆ జాబ్కి నేను ప్రిపేర్ అయిపోయిన తర్వాత వీ బోత్ హ్యావ్ సీన్ దట్ అనమాట. కీ పేపర్ చూసి ఇద్దరం కూర్చున్నాం. టిక్ చేస్తే తక్కువ వచ్చినాయి అమ్మా, నేను నీ దానికి నేను ఇది అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికి నేను కాలేనేమో అని నేను అనుకున్నాను. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ వాజ్ అమేజ్డ్. అసలు యాక్చువల్లీ మొత్తం తెలంగాణలోనే 5th ర్యాంక్ అన్నాను. అది విమెన్స్లో అయితే 1st ర్యాంక్ వచ్చింది. అసలు నేను అది అనుకోలేదు, తక్కువ మార్క్స్ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అట్లా అనుకున్నాను. వీఆర్ వెరీ హ్యాపీ. బట్ అపాయింట్మెంట్ టైంలో సబ్జెక్ట్ క్లారిఫికేషన్ కోసం నాది ఆపేసింది అపాయింట్మెంట్ ఆపేసిన తర్వాత అసలు 2-3 months నిద్రలేని రాత్రులు ఏడ్చే వాళ్ళం. దేవా ఎందుకు టాప్ పొజిషన్లో పెట్టినావు, నువ్వు పెట్టిన తర్వాత కూడా నాకు ఎందుకు జాబ్ ఇవ్వలేదు అని అనుకున్నాము. కానీ 1 month తర్వాత అట్లాగా ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఆమె ఏమన్నదంటే, నాన్న నీ జాబ్ ఎక్కడికి పోలేదు, నీ దగ్గరనే ఉంది నీ జాబ్, విదిన్ 1 week యూ విల్ గెట్ ఇట్ అంటే అనుకున్న విధంగానే 1 week మళ్ళీ నన్ను వాళ్ళు పిలిచి ఇచ్చినారన్న సబ్జెక్ట్ క్లారిఫికేషన్ తర్వాత ఆ జాబ్ వచ్చింది. ఓకే, కానీ ఒక ముళ్ళు ఏంటి అంటే ఐ లాస్ట్ మై PRC, పే రివిజన్ కమిషన్ నాకు రాలేదు. ఎందుకంటే June 30th వాజ్ ద డెడ్ లైన్. నేను జాయిన్ అయింది July 13th. కాబట్టి నాకు ఇవ్వలేదు వాళ్ళు. PRC ఫిట్మెంట్ పోయింది. అందరి కలీగ్స్ కన్నా నాకే తక్కువ, కాకపోతే 24% HR ప్లేస్ కాబట్టి నాకు కొంచెం ఈక్వల్గా అయిపోయిందన్న. అండ్ నాకు ఎందుకు ఫిట్మెంట్ రాలేదు అని 5 years వరకు నేను హెడ్ ఆఫీస్కి తిరగడము, తర్వాత రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, వెళ్ళడము, రావడము, ప్రొఫెసర్స్ని కలవడము, MLC వాళ్ళని కలవడము. ఆ MLC కూడా ఒకటే చెప్పిండు, నర్సిరెడ్డి, నీకు రాదు మా, ఎందుకంటే నువ్వు డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వు జాయిన్ అయ్యావు, బట్ యూ విల్ నాట్ గెట్ దాట్ అని అంటే ఓకే అనుకొని 2018లో నేను ఇంకా అది ఆపేసినాను. ఆలోచించడం కూడా నేను ఆపేసినాను. అసలు ఇంకా నేను ప్రేయర్ కూడా చేయలేదు. 5 years ఐ ప్రేడ్ దేవుడికి, ఫర్వెంట్లీ ఐ ప్రేడ్. దాని తర్వాత నేను ఆపేసినాను, మర్చిపోయినాను. బట్ ఎప్పుడు అందరు శాలరీస్ తీసుకుంటున్నప్పుడు అరే నాకు వచ్చిన, నేను ఇంత మంచి ర్యాంక్ ఉన్న, మెరిట్లో సీనియారిటీలో ఉన్నా కానీ నాకు ఎందుకు ఇంత తక్కువ అన్నట్టు బాధపడేదాన్ని. అయితే రీసెంట్గా ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కేసు వేసినారన్న, 2nd phase వాళ్ళతో పాటు నేను కూడా ఉండినాను. అందులో వేసి చూద్దామని ఐ పెయిడ్. అయితే హైకోర్టు ఏమంది అని అంటే వీళ్ళకి లాస్ రావద్దు, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే. వీళ్ళకి నేను అనుకునేది నా తప్పేం లేదు, వాళ్ళ క్లారిఫికేషన్కి నాకు PRC పోయింది కదా అన్నట్టు. అయితే ఈ హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది అని అంటే వీళ్ళందరికీ మళ్ళీ ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే. 2014 ఫిట్మెంట్ వీళ్ళకి ఇవ్వాలి, 43% ఫిట్మెంట్, వాళ్ళు లాస్ కాకూడదు అని చెప్తున్నారు. బట్ అడిషనల్ డైరెక్టర్ ఇవ్వలేదు. కానీ నేను 2018 వరకు ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఎప్పుడు ఒక ఫైల్ చూపించేవాడు, ఫైల్, అండ్ సమ్వన్ వాజ్ సైనింగ్ ఆన్ దాట్, ఆ పేపర్స్లో.
నేను ఏంది అని అనుకున్నాను, ప్రేయర్ చేసినాను. అప్పుడు నేను అంత నెగ్లెక్ట్ చేసినాను. అయితే ఈ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇవ్వను అని అంటే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినారు. వేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే బై దిస్ డిసెంబర్ యూ హ్యావ్ టు గివ్ టు దెమ్, ఎవరైతే వేసినారో పెటిషనర్స్ అందరికీ ఇవ్వాలి. బెనిఫిట్స్ అయితే రావు, ఐ లాట్ సమ్ 12-13 lakhs అన్న బెనిఫిట్స్ అయితే రావు, బట్ నోషనల్ సర్వీస్ అయితే వీళ్ళకి ఇవ్వాలి అని అన్నప్పుడు నాకు వస్తుందో రాదో అని అనుకున్నాను. కానీ ఓకే అన్నాడు డైరెక్టర్, ఓకే అని చెప్పేసి సీఎం దగ్గర ఫైల్ వెళ్ళిందనమాట. నాకు ఇన్ని రోజులు దేవుడు ఎందుకు ఆ ఫైల్ చూపించాడు అని అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటి అంటే సీఎం ఒకరోజు పెట్టండి అన్నాడు, బట్ నెక్స్ట్ డే హీ సైన్డ్ ఆన్ దట్ ఫైల్. నాకు అప్పుడు 2018లో ఒక ఫైల్ మీద సంతకమే ఊరికే కనిపించేది నేను ప్రేయర్ చేసినప్పుడు. దాని మీద ఆ సంతకానికి ఈ సంతకం అని నాకు ఇప్పుడు తెలిసింది. ఆయన సంతకం పెట్టిన తర్వాత నాకు ఇప్పుడు ఒక 6 stages హైక్ వచ్చింది. బేసిక్ అనేది 6 stages అనమాట. నేను ఎప్పుడు బాధపడేదాన్ని, నేను టాప్లో ఉన్నాను, నేను ఐఎమ్ హార్డ్ వర్కింగ్ గర్ల్, ఎందుకు ప్రభు అని. కానీ దేవుడు ఏమన్నాడు, ప్రతిదానికి ప్రసంగిలో ఉన్నట్టు ప్రతిదానికి సమయం కలదు, ప్రతి ప్రయత్నంకి కూడా సమయం కలదు. నేను 5 years నేను వెళ్ళినాను, నా ప్రయత్నం నేను చేసినాను. కానీ దేవుడు ఇన్ హిస్ టైమ్, ఇన్ హిజ్ ఓన్ టైమ్ హీ గేవ్ మీ దిస్ 6 stages. నాకు ఇంక్రిమెంట్ వచ్చి వాళ్ళతో పాటు నాకు ఈక్వల్గా పే వచ్చేలాగా చేశాడు. ఇంకా ఏంటంటే మళ్ళీ నన్ను 24% హెచ్ఆర్ ప్లేస్లో, తెలంగాణ మొత్తంలో 2 ఉన్నాయి 24% హెచ్ఆర్ ప్లేస్, ఆ ప్లేస్లో ఇంకో 24 హెచ్ఆర్ ప్లేస్ కూడా ఇచ్చాడు నాకు. అంటే నా కొలీగ్స్ కన్నా ఇంకా ఎక్కువ నన్ను మీదనే పెట్టిండాను. ఎక్కడ పోయినా అంటే దేవుడు ఎక్కడ పోయినా నన్ను తన బిడ్డగా చూసుకొని, నేనైనా ప్రేయర్ చేసి అలసిపోయి ఆపేసినాను, కానీ గాడ్ హీ డిడ్ నాట్ లీవ్ మీ. నా జీవితంలో చేసిన మేలులు ఇంకా చాలా ఉన్నాయి, బట్ టైం అయితే లేదు. బట్ దిస్ ఐ వాంటెడ్ టు షేర్ అని, ఎందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ అవర్ గాడ్. ఎన్నో విన్నాం మనము, ఇంపాసిబుల్ అయినా కూడా దేవుడు పాసిబుల్ చేస్తాడు అని విన్నాం. కానీ నా లైఫ్లో అది అయినాక ఐ వాజ్ షాక్డ్ అసలు. అమేజింగ్ థింగ్ కదా, ఆ ఫీలింగే వేరన్నా అసలు నిజంగా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ ప్రేయర్స్, మై ఫ్యామిలీ, పాస్టర్స్ అండ్ మై ఫ్రెండ్స్, కొలీగ్స్, ఎవ్రీబడి. neighbors also అంతే, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.